హైదరాబాద్ లో డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్ అయ్యారు. అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేశాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది. లేడీ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో పవన్ సాధినేనిని అరెస్ట్ చేశారు. పవన్ సాధినేనిని రిమాండ్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, పవన్ సాధినేని డైరెక్టర్ ని గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో నటి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆమె ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలతోటే ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పవన్ సాధినేనిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరిగింది. ప్రస్తుతం మలయాళం సంబంధించినటువంటి ఒక సినిమా కూడా తను నిర్వహిస్తున్నాడు. అయితే గతంలో కూడా 3-4 సినిమాలు చేయించాడు. అయితే ఆ సినిమాల్లో తనకు అవకాశం ఇప్పిస్తారని చెప్పి మోసం చేశాడని, తనతోటి సహజీవనం చేసి లైంగికంగా తనను వాడుకొని మోసం చేశాడంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉంది. మరోవైపు పెళ్లి ప్రామిస్ కూడా చేశాడు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని కూడా ఇప్పటికే నటి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పవన్ సాధినేని డైరెక్టర్ ను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీసులు రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రముఖ ప్రొడ్యూసర్లు తనకు తెలుసని, నిర్మాణ సంస్థల్లో ఖచ్చితంగా నీకు అవకాశాలు కల్పిస్తానని చాలా సినిమాలు ఇవ్వకుండా తనను నిర్లక్ష్యం వహించడం, నమ్మి మోసం చేశాడు. మరోవైపు పెళ్లి పేరుతోటి మోసం చేశాడంటూ కూడా 3-4 అంశాలతోటి ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత పవన్ సాధినేనిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 20 డేస్ బ్యాకే డైరెక్టర్ పవన్ ని కూడా అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికి అతను బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో విచారణకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.